టు టారో లెవెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, డెత్. మీరు ముగిసిపోయింది అనుకున్నారు మీ జీవితాన్ని. నాకు ఇంకా ఈ జీవితం నాకు అవసరం లేదని మీ పర్సన్ కనుక అనుకున్నాడని మీరు భ్రమపడుతున్నారు. మీ సంసారం ఆగమైపోయింది, ఇక నాది ఇంతే అయిపోయిందని చెప్పేసి మీరు చాలా కుమిలిపోతున్నారు. మీకు మీకు మీరే శిక్షను విధించుకుంటున్నారు. మీకు అర్థం లేని శిక్షను మీరే విధించుకుంటున్నారు. ఎందుకంటే మీ మనసు ఎట్లా చెప్తే మీరు అట్లనే వింటున్నారు. మీరు ఎవరితోని మాట్లాడకుండా మీరు మౌనాన్ని పాటిస్తూ మీరు దేనికి ముందడుగు లేకుండా మీ జీవితాన్ని మీరు ముందరికి తీసుకెళ్తున్నారు. అందుకని మీరు అన్నింటికి మీరు లోబడిపోతున్నారు. మీ జీవితం వల్ల మీరు ముందరికి అడుగేయాలి. అప్పుడే మీరు అన్నిట్లలో సక్సెస్ సాధిస్తారు. మీ మనసులో ఉన్న బాధ పోద్ది. మీరు జీవితంలో ముందుకు వస్తారు. మీరు అనుకునేవన్నీ కొన్ని నిజాలు ఉన్నా కానీ కొన్ని అబద్ధాలు అవుతాయి. మీరు అన్నిటికీ మీకు మీరే డెసిషన్ తీసుకోకండి. ఏదైనా మాట్లాడే డెసిషన్ తీసుకోండి. ఫైల్స్ 2, ది లవర్స్. మీరు ఇష్టపడ్డ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా అని మీరు చాలా రోజుల నుంచి మీరు టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ఆమె ఎప్పుడు మీ పర్సన్ ఎప్పుడైనా కానీ పాస్ అవుతున్నది. పాస్ అయిన కొద్దీ మీరు ఇంకేం చేస్తారు, ఇంకా బలంగా ఉండే టెస్టుల మీద టెస్టులు చేస్తుంటారు. అవి మీకు తలకాయ ఉందో లేదో ఇంకా అర్థం కాదు. ఫస్ట్ మీరు టెస్ట్ పెడితే ప్రేమలు పుడతాయి. ఏమన్నా చేస్తుంటే ఆ పక్కనంగా మళ్ళీ ఇంకా లోతైన ప్రేమ కానీ పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు ఉంటుంది. మీరు అనుమానాన్ని ముందు పక్కకు తీసేసి మీరు ఎంచుకున్న పర్సన్ చాలా మంచి పర్సన్, లేకుంటే మీరు పెట్టే టెస్టులకి అన్నిట్లని ఆమె సులభంగా ఆమె మంచితనంతోనే వస్తున్నది. మీరు దాన్ని అట్లా చేసుకుంటూ పోయిన కొద్దీ మీరే శత్రువు లెక్క అవపడతారు. మీ అంతలో మీరే మీ ప్రేమను దూరం చేసుకుంటారు. అందుకని ఇలాంటి పనులు ఏం చేయకండి. మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. టెస్టులు పెట్టకండి. ఫైల్స్ 3, జస్టిస్. మీరు చాలా రోజుల నుంచి మీ మనసులో ఉన్న బాధకి కారణానికి ఎవరని మీరు వెతుక్కుంటూ పోతుంటే మీకు అర్థమవుతున్నది. మీకు మీకు న్యాయం జరగాలని మీరు పోతున్నారు, కానీ మీ బలహీనతనే మిమ్మల్ని ముందరికి తీసుకెళ్తుంది. ఫస్ట్ మీరు స్టడీగా ఉండాలనుకుంటారు, ఒక్కొక్కసారి నిలబడి నేను సాధించాలని అనుకుంటారు. కానీ నీకు 5 నిమిషాలలోనే మళ్ళీ బ్రెయిన్లో పురుగు తిరుగుతుంది, ఇట్లా గుండ్ర తిప్పేస్తుంది. ఇంకా 2 రోజులు అయినాక చేసుకుందాంలే ఏం కాదు, ఇక టైం ఉంది కదా అని అనుకుంటారు. మీ కడుపు నిండి కాళ్ళు నిండితే సరిపోయా అన్నట్టే మాట్లాడుతుంటారు. కానీ మీకు ఎవరేం చేస్తున్నారు అనేది మీకు తెలుసు. అర్థమైనా కానీ మీరు నోరు వెదపలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు.